అసలు రేవంత్ సారు ముఖ్యమంత్రినా? అసలు సారుది నోరేనా లేకుంటే మురికి కాల్వనా? ఇగో గిట్లనే అంటూ పబ్లిక్. ఎందుకో మీకు కూడా ఎరకయ్యే ఉండాలి. అరే రెండేళ్ల సంధి ఏం చేసినాం, ఇంకా ఏం చేస్తాం, జనాలను ఎట్లా బాగు చేస్తాం, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తాం, గివి చెప్పాలా? కానీ ఇవి విడిచిపెట్టి జాతులు రీతులు తోండలు పేగులు బూతులు ఇగో గివే ముచ్చట్ల మీద టైం పాస్ చేస్తుడేంది రేవంత్ సారు బూత్ పిత అవార్డుకు పోటీ పడతాండా ఏంది అని గిట్లనే కొడతాందట చాలా మందికి. పారి ముచ్చటేందో అరుచుకుందాం. మన ప్రొఫెసర్ జయశంకర్ సారు అప్పట్లోనే కేసీఆర్ సార్ గురించి ఏమన్నాడో వినాలే. ముఖ్యంగా రేవంత్ సార్ అయితే ఇన్ని తీరాలి. చంద్రశేఖరరావు గారితో నేను చాలా సన్నిహితంగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆయన పార్టీ పెట్టకముందు దాదాపు ఒక 6-7 మాసాలు నాతో సుదీర్ఘంగా కూర్చొని చర్చ చేశాను. తెలంగాణ సమస్య పుట్టుకుపోతున్నది అనేక విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నాకు అనిపించి ఒక స్టూడెంట్ మాదిరి గంటల తరబడి కూర్చొని రోజు చదువుతుంది. అయితే ఆయన తెలుసుకునే పద్ధతిని నన్ను ఆకర్షించింది. ఆయన చాలా క్రిటికల్గా ప్రతిదాన్ని ఇట్లా ఎందుకు కావద్దు, అట్లా ఎందుకు కాదు, ఇట్లా అయితే ప్రతిదాన్ని క్రిటికల్గా అంటే నాకు అనిపించి ఈయనకు విషయ పరిజ్ఞానం ఉన్నది. దాన్ని ఇంకా సుదీర్ఘంగా చాలా లోతుగా అధ్యయనం చేసే కోరిక దాంతో నేను చాలా ఇంట్రెస్ట్ అయ్యాను ఆయనతో. ఒక రాజకీయ క్షేత్రం నుంచి వచ్చిన వ్యక్తికి, ఒక నాయకుడికి తెలంగాణ సమస్యల పట్ల ఆయనకున్నంత అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. ప్రజల్లోకి, ప్రజల భాషలో, ప్రజల నుడికారంలో తీసుకుపోయినటువంటి ఏకైక నాయకుడు నా దృష్టిలో. కనుక ఆ స్పందన వచ్చింది. సమకాలీన రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులలో ఒకరైన చంద్రశేఖరరావు గారు దీన్ని 10 ఏళ్ల పాటు నడిపించాలంటే అది విశేషం. ఇగో గిది కేసీఆర్ సార్ అంటే. మన రేవంత్ సారే ఏమంటుండోళ్ళ ఇప్పుడని కాదు, తాపకోసారి గుయి 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 అనుకుంటా కేసీఆర్ సార్ మీద ఏదో ఒక రాగం తీతనే ఉంటాడు. కండ్లమంట కడుపు మంట బయట పెడితేనే ఉంటాడు. జాతి రీతి అనుకుంటా ఉద్దర ముచ్చట్లు చెప్తుండు. అసలు చిన్న పెద్ద ఫరక్ లేకుండా, ముఖ్యమంత్రి నన్న సోయ కూడా లేకుండా ఇష్టం వచ్చిన తీరులా మాట్లాడు. ఇట్లా మాట్లాడుతుంటే ఈ మాటలు ఇంటున్నోలే చెవులు మూసుకుంటారు. కాదు, రేవంత్ సారు హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ఏదో కోర్సు నేర్చుకున్నాడేమో. ఏం ఫైదాయిగా ఏదో పద్యం ఉన్నది చూడు, నా నోటి నుంచి అనద్దు గాని కనకపు సింహాసనం మీదని. ఆగో రేవంత్ సార్ కథ కూడా గట్లనే ఉన్నదని సారు స్పీచ్లు ఇంటున్నోలే అంటురు. లేకుంటే ఏంది మరి, అమెరికా నుంచి ఇట్లా దిగిండో లేదో ఖాతం మళ్ళా స్టార్ట్. మిరియాల గూడలా గదే ముచ్చట, హుస్నాబాద్లా గదే పాట. నోటికచ్చిన తీర్లా మాట్లాడిండు. తెలంగాణను జాతుల పేరుతోని వేరు చేద్దామని చూస్తాడు. నిజం చెప్తున్నా, మన తెలంగాణలో కులాల గొడవలు జాతుల లొల్లు వెనకటి సంధి లేనే లేవు. అందరం ఒకటే అన్నట్టుంటాం. ఆంధ్రాలకి ఇట్లా కులాలు జాతులు లొల్లులుంటాయట. ఇక గురువు వాలిస్తున్న ఆంధ్ర ఆచారం మన కాడికి పట్టుకొచ్చి ఉపాయం చేస్తాండా ఏంది రేవంత్ సారు? ఇట్లనే అనుమానం కొడుతాంది. లేకుంటే ఏంది, నీ జాతి వేరు నా జాతి వేరు, వాళ్ళ జాతికి ఇట్లా గివ్వే ముచ్చట్లు గివే ముద్దర పంచాదులు. అసలైతే తెలంగాణ ఉన్నాయి రెండు జాతులు. ఒకటి గుండెల నిండా తెలంగాణ ఆత్మ నింపుకున్న జాతి, ఇంకొకటి తెలంగాణనే ఉండుకుంటా పరాయి రాష్ట్రం పాట వాడే తెలంగాణ ద్రోహుల జాతి. మన రేవంత్ సారు ఏ జాతి కింద కొత్తడో ప్రతి ఒక్కరికి ఎరికే. తెలంగాణ ఉద్యమం అప్పుడు తుపాకీ పట్టుకొని ఉద్యమకారులను గెదిమిన చరిత్ర రేవంత్ సారథి. అదే తెలంగాణ కోసం సావు నోట్లే తలకాయ పెట్టిన చరిత్ర కేసీఆర్ సారథి. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి ఇప్పుడు జాతుల గురించి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, సారు చెప్పుకునేందుకు ఏం లేకపాయ్. అందుకే ఇగో గిట్లా కేసీఆర్ సార్ నువ్విట్టుడు, తెలంగాణలో లేని పంచాయతీలు పుట్టించుడు, ఈ ఉపాయం చేస్తాడనే అంటూరు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు అవుతాయి. అసంటప్పుడు జనంతోని ఏం చెప్పాలి? ఈ 2 ఏళ్ల పాలన చూసి మాకు ఓటేయురి, ఈ 2 ఏళ్ల సంధి ఇది చేసినాం గది చేసినాం అని చెప్పుకుంటారు, చేసిందేమని ఉంటే. కానీ సారు చేసింది ఏం లేదు. ఉన్న స్కీములను మాయం చేసి ఇంకా ఏం చెప్పుకుంటాడు? ఎట్లా ఓట్లలకు పోతాడు? అందుకే ఈ జాతుల రీతుల ఈగురం పెట్టుకున్నాడని అంటున్నారు జనాలు. ఏందో ఏమో.